నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత ఘోర హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్నందుకే నరసింహంను బ్రహ్మయ్య హత్య చేసినట్లు చెప్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని ముక్కలు చేసి బోరుబావిలో వేశాడు. హత్య కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. మృతుడు నరసింహం శరీర భాగాల కోసం బోరుబావిని తవ్వుతున్నారు. నిందితుడు వాడిన ఆయుధం కూడా బోరులోనే పడేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నరసింహంకు చెందిన నిమ్మ తోటకు బ్రహ్మయ్య కాపలాదారుగా పనిచేస్తున్నాడు. నరసింహం గత నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్ఆర్పాలెం పంచాయతీ గ్రామంలో నిమ్మ తోటకు వెళ్లొస్తానని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. అయితే ఎంతసేపైనా రాకపోయేసరికి ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ రావడంతో నరసింహం కొడుకు తోటకు వెళ్లాడు. తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల బంధువులను అడిగాడు. తోటలో పనిచేసే బ్రహ్మయ్యను అడిగితే పొంతలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడి బంధువులు. బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు నిందితుడు బ్రహ్మయ్య. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత ఘోర హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్నందుకే నరసింహంను బ్రహ్మయ్య హత్య చేసినట్లుగా చెప్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని ముక్కలు చేసి బోరుబావిలో వేశాడు. హత్య కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. మృతుడు నరసింహం శరీర భాగాల కోసం బోరుబావిని తవ్వుతున్నారు. నిందితుడు వాడిన ఆయుధం కూడా బోరులోనే పడేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నరసింహంకు చెందిన నిమ్మ తోటకు బ్రహ్మయ్య కాపలాదారుగా పనిచేస్తున్నాడు. నరసింహం గత నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్ఆర్పాలెం పంచాయతీ గ్రామంలో నిమ్మ తోటకు వెళ్లొస్తానని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. అయితే ఎంతసేపైనా రాకపోయేసరికి ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ రావడంతో నరసింహం కొడుకు తోటకు వెళ్లాడు. తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల బంధువులను అడిగాడు. తోటలో పనిచేసే బ్రహ్మయ్యను అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడి బంధువులు. బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు నిందితుడు.